బాహుబలి సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మళ్ళీ రిలీజ్ అయిన మూవీస్ లో కూడా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. ఖచ్చితంగా ఉంటది. ఇట్లా ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఒక్కొక్కడి నోట్లో పెడుతున్నాం లడ్డు. వన్ అంతే 1 2 3 4 1 2 3 4 మాకు తెలియదురా మరి 1 1 2 ఓకే డన్ కమాన్ ఇట తయారయ్యేది ఇప్పుడు మనం బాహుబలి 2 మూవీ నుంచి బాహుబలి 1 మూవీ నుంచి డైలాగులు అయితే చెప్పబోతున్నాం. మరణం మహాశన, ఏది మరణం? మన గుండె తెరంపిన శత్రుబలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చౌకన్న పిరికితనంతో బ్రతికొడడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెత్తుగా నిలబడి నవ్వుతూ దిగజేస్తుంటే వాడి తలనానికి అమ్మ పాదాల కింద పాతకుండా వెండి చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని, నీచుడిని కృష్ణుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చిన తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నేను. నాతో చచ్చేదెవరు? నేను. ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? నేను. జై మహిష్మతే, జై రెబల్ స్టార్, జై ప్రభాస్ అన్న. అరే ఆగ్రా బాహుబలి 2 నుంచి ఇంటర్వెల్ డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ చెప్తాం ముగ్గురం కలిసి. నేను ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీడియోస్ని. మహిష్మతి యశోధరం అభిముఖం పాదాభివందనం. మహిష్మతి యశోధరం అభిముఖం మహారాజా పాదాభివందనం. తర్వాత ఖడ్గశ్రేణి శూలశ్రేణి ఆయుధ గౌరవ సమర్పణం కలికాల కట్టప్ప వీక్షిత శిష్టిత మహారాజా పాదాకాంతం తీసుకుని బెంగళూరు చాలు. నువ్వు కూడా చెప్పరా ఏని అప్పుడు బాగుంటదిరా. నిజంగా రా. అందరికి హాయ్ డార్లింగ్స్. బాహుబలి 2 నుంచి మరొక డైలాగ్ మన డార్లింగ్ గారు చెప్పబోతారు. చెప్పండి డార్లింగ్ గారు. అమరేంద్ర బాహుబలి అను నేను, అశ్వేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజా శ్రీ భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా, బానిసులు అక్రమర్తినై ఇది విర్వాణలో ప్రాణ. అరే నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నారా మచ్చా? మంచిగా ఫ్లో ఉందిరా. ఇది వాడు సహాయ చేసాడు కానీ అట్లా అట్లా ఇదే అనుకుంటున్నాడు. ఫుల్గా మంచిగా వచ్చింది కదా. ఎట్లా సత్తి కాదు అప్పుడే. అమరేంద్ర బాహుబలి అను నేను, అమరేంద్ర బాహుబలి అను నేను, అశ్వేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజా శ్రీ భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా, బానిసులు అక్రమర్తినై ఇది విర్వాణలు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మహిష్మతి. మొత్తం చెప్తే బాగుంటుంది మళ్ళీ. కొంచెం
ఇది ఇంటర్ఫరెన్స్ తలకాయ కిందికి కట్టినా ఇది ఇంటర్ఫరెన్స్ తలకాయ కిందికి కట్టినా ఏం కూడా నువ్వు డైలాగ్ చెప్పేటప్పుడు ఎట్లా ఎత్తుదామని నువ్వు డైలాగ్ చెప్పేటప్పుడు ఎట్లా ఎత్తుదామని అమరేంద్ర బాహుబలి అను నేను, అమరేంద్ర బాహుబలి అను నేను. ఓకేనా డైరెక్ట్స్ ముగ్గురు డైలాగ్ అయితే చెప్పినాం బాహుబలి గురించి. ఈ అక్టోబర్ 31st మన బాహుబలి రిలీజ్ అయితే ఉంది. ఈ అక్టోబర్ 31st ధూమ్ ధామ్ లేచిపోవాలా, మళ్ళా రిలీజ్ అయినట్టు చూపించాలా మనం ప్రభాస్ అన్న ఫ్యాన్స్. మళ్ళా కొత్తగా రిలీజ్ లెక్క ఉండకూడదు ఈ సినిమా. బాహుబలి 2 సినిమా రెండు మిక్స్ అయి వస్తుంది కదా, మొత్తం హంగామా లేపేయాల ప్రభాస్ ఫ్యాన్స్ అంటే. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాహుబలి పండగ వస్తుంది మనకి. ఆ. మనందరం చూసి మళ్ళీ పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రీ రిలీజ్ చేసిన సినిమాలో ద బెస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేలా ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేయాలా, ఆ ప్లేస్ లో మనం నిలబెట్టాలా. అది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ బాధ్యత. అది ఓకేనా డార్లింగ్స్? ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఒక్కొక్కటి నోట్లో పెడుతున్నాం లడ్డు. ఏదో లడ్డు సమాధానం. కానీ డార్లింగ్ ఏదేమైనా సరే బాహుబలి సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మళ్ళీ రీ రిలీజ్ లో కూడా, రీ రిలీజ్ అయిన మూవీస్ లో కూడా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. ఖచ్చితంగా ఉంటది. ఎందుకు ఇట్లా అవుతుంది? ఓకేనా డార్లింగ్స్? వీడియో నచ్చినట్లయితే మేమైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తున్నాం, మీరు కూడా అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ ఆడికి వచ్చి హంగామా చేద్దాం. ఓకేనా డార్లింగ్స్? వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ముగ్గురు మనగాళ్ళు ఛానల్, ముగ్గురు మనగాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా డార్లింగ్? జై రెబలిజం, జై రెబల్ స్టార్. బాయ్. బాయ్. టేక్ కేర్.